ఫైన్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ కంప్లీట్ అయ్యాక జోసా కౌన్సిలింగ్, సిసాప్ కౌన్సిలింగ్ అండ్ దాసా కౌన్సిలింగ్ కి సంబంధించి మీరు ఏ డాక్యుమెంట్స్ ని రెడీ చేసుకోవాలి, ఎప్పుడు రెడీ చేసుకోవాలి? ఎందుకంటే మీకు త్వరలో జోసా కౌన్సిలింగ్, సిసాప్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో పర్టికులర్ గా ఎన్ఐటి స్టూడెంట్స్, జిఎఫ్టిఐఎస్ అండ్ అదర్ ట్రిపుల్ ఐటీస్ ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ కి ఈ డాక్యుమెంట్స్ అనేది ఉపయోగపడుతుంది. ఈవెన్ జేఈ అడ్వాన్స్ రాసి ఐఐటీస్ లోకి జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఇవే డాక్యుమెంట్స్ కావాలి. అయితే ఎక్స్ట్రా డాక్యుమెంట్ ఏంటంటే జేఈ అడ్వాన్స్ కి సంబంధించి ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉంటుందో అదొకటి ఎక్స్ట్రా కావాలి. మిగతా అన్ని సేమ్ టు సేమ్, కానీ డాక్యుమెంట్స్ ని మీరు ముందే రెడీ చేసుకొని పెట్టుకొని ఉండాలి. దానికి కారణం ఏంటి, అలాగే ఆ డాక్యుమెంట్స్ ని ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇప్పుడు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ సరిపోతుందా లేదా, స్టేట్ ఇచ్చిన సర్టిఫికేట్సా, సెంట్రల్ ఇచ్చిన సర్టిఫికేట్సా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇలా చూసిన వీడియోని పూర్తిగా చూస్తే మీకు క్లియర్ అవగాహన అనేది వస్తుంది. మధ్యలో అక్కడక్కడ చూసి మళ్ళీ డౌట్స్ అనేది రేస్ చేస్తుంటారు చాలా మంది స్టూడెంట్స్. సో అలా చేయకండి. అలాగే ఓవరాల్ గా మీకు జోసా సంబంధించి, కౌన్సిలింగ్ సంబంధించి, సిసాప్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు రోజు ఇంకా కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో దీంట్లో ఎలా సీట్ సంపాదించాలి, సో మీకు టాప్ కాలేజ్లో సీట్ రావాలంటే మీరు వాడాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి, తర్వాత మీ కౌన్సిలింగ్ లో కాలేజెస్ ఎలా చూస్ చేసుకోవాలి, కోర్సెస్ ఎలా చూస్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటాను. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, అలాగే ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది 2024 డాక్యుమెంట్. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా 2025 లో కూడా ఇదే ఉంటుంది. ఇయర్ మాత్రం 2024 బదులు 2025 అనుకోండి. సో ఈ డాక్యుమెంట్ మనకు 1 or 2 days లో రిలీజ్ అవుతాయి, అన్ని కూడా రిలీజ్ అవుతాయి కౌన్సిలింగ్ సంబంధించి. సో కౌన్సిలింగ్ సంబంధించి వచ్చే లోపల మనం ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. కాబట్టి చాలా ఉపయోగపడతాయి. ఈ డాక్యుమెంట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దాంట్లో జాయిన్ అయితే మీరు డాక్యుమెంట్ ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఫైన్ స్టూడెంట్స్, సో ముందుగా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవి ఉన్నాయి, ఆ సర్టిఫికేట్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సీట్ యాక్సెప్టెన్స్ లెటర్ ఇష్యూడ్ బై ద వెరిఫైయింగ్ సెంటర్, ప్రింట్అవుట్ ఆఫ్ సీట్ అప్గ్రేడేషన్ ఇఫ్ ఎనీ. అంటే కొన్ని ఎన్ఐటీస్ కానీ లేకపోతే ట్రిపుల్ ఐటీస్ కానీ జోసా ద్వారా కౌన్సిలింగ్ చేసుకునేటప్పుడు, సిసాప్ ద్వారా చేసుకునేటప్పుడు అక్కడ మాన్యువల్ వెరిఫికేషన్ చేసి సీట్ యాక్సెప్టెన్స్ లెటర్ అనేది ఒకటి ఇస్తారనమాట. ఈ లెటర్ మీకు జోసా కౌన్సిలింగ్ లో అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో ఆ లెటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఈ లెటర్ ని మీరు జోసాలో అయ్యాక వస్తుంది. సో దానికి ముందు జోసాకి వెళ్ళేటప్పుడు ఏమేమి కావాలి అంటే ఆధార్ కార్డ్ కావాలి. సో ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డ్ పైన ఉన్న నేమ్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ పైన ఉన్న నేమ్ రెండు సేమ్ గా ఉండాలి. 10th సర్టిఫికేట్ అని స్పెసిఫై చేస్తున్నాను, ఇది ఎక్కువ చూస్తారు. నేమ్ రెండు ఒకేలాగా ఉండాలి. చాలా మంది మిస్టేక్ ఏం చేస్తుంటారు, 10th క్లాస్ లోకి వచ్చినప్పుడు నేమ్ ని ఫుల్ నేమ్ ఇవ్వడం చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇనిషియల్స్ ఏదైనా ఉందనుకోండి, అపి సే ఫర్ ఎగ్జాంపుల్ కొనిదల రామ్ చరణ్ అని చెప్పేసి ఫుల్ నేమ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆధార్ లోకి వచ్చేటప్పుడు కే రామ్ చరణ్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా తప్పు. దీనివల్ల అక్కడ మనం సీట్ పోగొట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏం చేయాలంటే మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఉన్న నేమ్ ని మార్చలేరు. దాన్ని మరి 10th క్లాస్ కి ఎస్ఎస్సి బోర్డుకి వెళ్ళాలి, పెద్ద ప్రాసెస్. దాన్ని పక్కన పెడితే ఆధార్ కార్డ్ లో ఉన్న నేమ్ ని మార్చే అవకాశం ఉంది. మనకి ఇప్పుడు టైం ఉంది కాబట్టి వెంటనే ఈ నేము కరెక్ట్ గా ఉందా లేదా అని చూసుకొని ఈ నేమ్ ని మాత్రం జాగ్రత్తగా చేంజ్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ సఫర్ అయ్యేది ఈ ఒక్క చోటే. కాబట్టి ఇది చూసుకోండి. మిగతా అడ్రస్లు ఇవన్నీ మనకి అసలు ఏం ప్రాబ్లం ఉండదు. ఇదొకటి, ఇయర్ ఆఫ్ బర్త్ ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, దెన్ పేరెంట్స్ నేమ్ ఒకటి. పేరెంట్స్ నేమ్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ క్యాండిడేట్ నేమ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది కంపల్సరీ ఆధార్ కార్డ్ పైన ఉన్న నేమ్ చూసుకోండి. దెన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫోటో ఐడి ప్రూఫ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆధార్ కార్డు ఉంటే ఇది అవసరం లేదు, ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళకి కావాలి. సో మరి ఏ ఐడి ప్రూఫ్ కావాలి అంటే సెంట్రల్ నుంచి వచ్చిన ఫోటో ఐడి ప్రూఫ్ లైక్ పాన్ యాక్సెప్ట్ చేస్తారు, పాస్పోర్ట్ యాక్సెప్ట్ చేస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో పాన్, పాస్పోర్ట్ సెంట్రల్ ఇస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఈ రెండింటిని యాక్సెప్ట్ చేస్తారు. దెన్ అడ్మిట్ కార్డ్ అండ్ స్కోర్ కార్డ్ ఆఫ్ జేఈ మెయిన్స్ 2024 అన్నారు, ఇది 2025 అనుకోండి. రిలీజ్డ్ బై ఎన్టీఏ. మీకు ఏదైతే స్కోర్ కార్డ్ వచ్చిందో జేఈ మెయిన్ స్కోర్ కార్డు ప్లస్ దాంతో పాటు అడ్మిట్ కార్డు కూడా, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అడ్మిట్ కార్డు కూడా ఉండాలి మీ దగ్గర. అడ్మిట్ కార్డ్ చాలా మంది పడేసి ఉంటారు. ఇప్పుడు మనకు యాక్సెస్ ఉంది అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి. ఇక్కడ పోర్టల్లో ఉంటే ఈ అడ్మిట్ కార్డ్ ఇమ్మీడియట్ గా సేవ్ చేసి పెట్టేసేసుకోండి, లేదా మీ మెయిల్ ఐడిలో ఉందేమో చూసుకోండి. మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ సిస్టమ్ లో ఒక ఫోల్డర్ లో ఉండాలి. అలాగే ఇవన్నీ కూడా మీ మెయిల్లో పెట్టుకోవాలి. అలాగే ఇవన్నీ కూడా మీరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. అన్ని సపరేట్ గా ఒక 2 ఫైల్స్ పెట్టుకొని ప్రతి ఒక్క ఫైల్లో కలర్ కానీ బ్లాక్ అండ్ వైట్ కానీ జిరాక్స్లు తీసుకొని పక్కన పెట్టుకోండి.
సో ఈ మూడు, ఈ ఆధార్ అండ్ స్కోర్ కార్డ్ ఆఫ్ జేఈ మెయిన్స్ ఉండాలి. దెన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, లీవింగ్ సర్టిఫికేట్ ఫ్రమ్ స్కూల్ లాస్ట్ స్టడీడ్. సో ఇది ట్రాన్స్ఫర్ ఫ్రమ్ స్కూల్ అని చెప్పి ఇచ్చారు, ఎందుకంటే సిబిఎస్ఈ వాళ్ళకన్నీ కూడా +1 +2 అనేది కూడా ఒక స్కూల్లోనే వస్తాయి కాబట్టి స్కూల్ అని ఇచ్చారు. ఇక్కడ మనకు తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళు కాబట్టి ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించి ఇంటర్మీడియట్ మార్క్ షీట్ ఒకటి కావాల్సి వస్తుంది. ఈ మార్క్ షీట్ 2 రకాలుగా ఉంటాయి. ఏమని ఉంటాయి? ఒకటి షార్ట్ మెమో, ఒకటి లాంగ్ మెమో అని ఉంటుంది. లాంగ్ మెమో ఏదైతే ఉందో దీంట్లో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కి సంబంధించి మెమోస్ వస్తాయి. ఇంకా ఈ మెమోస్ రిలీజ్ కాలేదు, మీరు కాలేజ్కి వెళ్తే కాలేజీలో ఇస్తారు ఇంటర్మీడియట్ వాళ్ళందరికీ. సో అక్కడ ఈ లాంగ్ అండ్ షార్ట్ మెమో తీసుకోండి. దీంతో పాటు వాళ్ళు అక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మీ దగ్గర ఉంచుకోవాలి. తర్వాత దీంతో పాటు ఇన్స్టిట్యూట్ ఫీజ్ పేమెంట్ టు బి మేడ్ త్రూ ఎస్బీ కలెక్ట్, ప్రింట్అవుట్ జనరేట్ పేమెంట్ రిసిప్ట్ ఆఫ్ ఎస్బీ కలెక్ట్ టు బి ప్రొడ్యూస్డ్. సో ఎక్కడైతే మీరు ఈ పేమెంట్ ఇన్స్టిట్యూట్ ఫీజు ఏదైతే మీరు అక్కడ జోసాలో ఇనిషియల్ గా మీకు సీట్ అలకేట్ అవ్వగానే మీకు ఒక ఫీజు అనేది వస్తుంది అనమాట. ఇది అంటే ఇది మీ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు సర్టిఫికేట్స్ అవన్నీ. సో మీరు జోసాకి వెళ్ళేటప్పుడు ఈ కాలేజ్ ఫీజు అనేది మీ దగ్గర పెట్టుకొని ఎంతైతే అమౌంట్ ఇనిషియల్ అమౌంట్ కట్టాల్సి ఉంటుందో 10,000, 20,000, 30,000 వాళ్ళు స్పెసిఫై చేస్తారు. ఆ ఫీజుని మనము తీసుకెళ్లి అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఈ రిసిప్ట్ తీసుకుని వెళ్ళి మనం ఇనిషియల్ అమౌంట్ కట్టామని తర్వాత మళ్ళీ రిమైనింగ్ అమౌంట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిమైనింగ్ అమౌంట్ కాలేజ్ లో కానీ లేకపోతే డైరెక్ట్ గా జోసాలో కానీ కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇనిషియల్ పేమెంట్ కూడా రెడీ చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా సరే ఎకనామికల్లీ వీకర్ గా ఉన్న వాళ్ళందరూ కూడా భయపడకండి. మీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఈ ర్యాంక్ ని బేస్ చేసుకుని ఎడ్యుకేషనల్ లోన్స్ ఇవ్వడానికి చాలా బ్యాంక్స్ ముందుకు వస్తాయి. ఈ బ్యాంక్స్ ఎలా ఇస్తాయంటే లోన్స్ మీకు వచ్చిన ర్యాంక్ బట్టి మీరు ఐఐటి లేదా ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి అంటే కళ్ళు మూసుకొని మీకు లోన్స్ ఇచ్చేస్తాయి. ఇచ్చేటప్పుడు వీళ్ళు 4 సంవత్సరాలకు సంబంధించి మీ దగ్గర వెనక్కి మనీ ఏం అడగరు. 4 ఇయర్స్ తర్వాత +2 ఇయర్స్ అంటే మొత్తం 6 సంవత్సరాల తర్వాత మీరు రీపే చేయాల్సి వస్తుంది. ఇనిషియల్ గా సంవత్సరానికి కొంత లిమిటెడ్ అమౌంట్ ఎంతో కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఫీజుల గురించి భయపడకండి. ఇట్లాంటి చోట్ల మీకు కాలేజ్లో సీటు వస్తేనే చాలా ఎక్కువ కళ్ళు కద్దుకొని మిమ్మల్ని కంపెనీస్ తీసుకుంటాయి. కాబట్టి వీటిని అయితే మాత్రం మిస్ చేసుకోకండి. దెన్ క్లాస్ 10th మార్క్ షీట్, సర్టిఫికేట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్. చూడండి నేను దానికి చెప్పినట్టు డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి మనకు 10th సర్టిఫికేట్ ని ఖచ్చితంగా చూస్తారు. ఇది చూసేటప్పుడు మీ నేమ్ ఉంటుంది కాబట్టి మీ ఆధార్ లో ఉన్న నేమ్, డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా మనకు 10th సర్టిఫికేట్ లో మ్యాచ్ అవ్వాలి. కాబట్టి 10th క్లాస్ మార్క్ షీట్ అనేది ఇంపార్టెంట్, అది మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. దెన్ క్లాస్ 12th మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇందాక చెప్పాను ఆల్రెడీ, మీకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తో పాటు 12th మార్క్ షీట్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మార్క్ షీట్ కూడా కావాలి. అండ్ ముఖ్యమైనది సర్టిఫికేట్ ఆఫ్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సిఎల్, జనరల్, ఈడబ్ల్యూఎస్ ఇఫ్ అప్లికబుల్ అని చెప్పి ఇచ్చారు. యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మాట్ అవైలబుల్ ఆన్ ద జోసా 22 వెబ్సైట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఇన్ కేస్ ఆఫ్ ఈ పాయింట్ రెడ్ కలర్ లో పెట్టారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓబీసీ ఎన్సిఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించి సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ April 1st, 2025. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, April 1st, 2025 అని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఓబీసీ ఎన్సిఎల్ కి సంబంధించి, ఎన్సిఎల్ నాన్ క్రీమీ లేయర్ అంటే ఇక్కడ మనకు ఏపీ అండ్ తెలంగాణలో బీసీ అని చెప్పి వస్తుంది. బీసీ, ఏబిసిడి అనే కేటగిరీలు ఉంటాయి. ఇది యాక్సెప్ట్ చేయరు. ఇది మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా సెంట్రల్ ఫార్మాట్ లో ఉండాలి. సెంట్రల్ ఏమని ఉంటుంది? ఓబీసీ ఎన్సిఎల్ అని ఉంటుంది అనమాట. ఎన్సిఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ అనే ఫార్మాట్. ఇది మీరు సెంట్రల్ లో ఓబీసీ ఎన్సిఎల్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లోకి వెళ్ళి మీ క్యాస్ట్, తెలంగాణలో ఉన్న క్యాస్ట్ దీంట్లోకి వస్తుందా, ఏపీలో ఉన్న క్యాస్ట్ దీంట్లోకి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని దాని తగ్గట్టుగా సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఈ సర్టిఫికేట్ ఓబీసీ ఎన్సిఎల్ ఫార్మాట్ లో తెచ్చుకోవాలి. మీరు తీసుకొచ్చుకొని దాన్ని సబ్మిట్ చేయాలి. కాబట్టి మా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది ఇక్కడ ఉన్నది అంటే ఈ ఫార్మాట్ ని ఒప్పుకోరు. సో ఆ ఓబీసీ ఎన్సిఎల్ వెబ్సైట్ ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ, ఏపీకి సంబంధించిన వాళ్ళు ఏపీకి వెళ్ళి ప్రతి ఒక్క క్యాస్ట్ చెక్ చేసుకొని ఈ క్యాస్ట్ దాంట్లో ఉందా లేదా అని స్పెసిఫై చేశారా లేదా చెక్ చేసుకొని ఆ ఫార్మాట్ తీసుకొని, ఈవెన్ ఫార్మాట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ఫార్మాట్ కి సంబంధించి నేను ఎండ్ ఆఫ్ ది వీడియో కానీ లేకపోతే ఇంకొక వీడియో కానీ లేకపోతే దానికి సంబంధించి టెలిగ్రామ్ లో కానీ ఫార్మాట్ కూడా పెడతాను, దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది తీసుకున్న తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్. ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద చాలా మంది అప్లై చేస్తుంటారు, కానీ చాలా మందికి తెలియనిది ఏంటంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ చేసేటప్పుడు ఇది పొరపాటున ఎప్పుడైనా పాన్ కానీ వెరిఫై చేస్తే మీ పేరెంట్స్ ది మీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్లు యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఇచ్చినట్టుగా ఎకనామికలీ వీకర్ సెక్షన్
లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి బైండ్ అయి ఉండాలి. మరి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి అంటే ఫస్ట్ రూల్, మీ సంవత్సర ఆదాయము అంటే పేరెంట్స్ ఇస్తారు కాబట్టి 8.5 లక్షలు మించి ఉండకూడదు. అంటే మీ ఫాదర్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇన్కమ్ పేరెంట్ ఇన్కమ్ అవుతుంది కాబట్టి 8.5 lakhs పైన ఉండకూడదు. అలాగే మీకు ఇన్ కేస్ ఏదైనా పొలాలు కానీ ఏమైనా ఉంటే రూరల్ ప్లేసెస్ ఉన్న వాళ్ళకి డ్రై ల్యాండ్ 10 acres పై నుంచి ఉండకూడదు, వెట్ ల్యాండ్ 2 acres పైన ఉండకూడదు. అలాగే మీకు అర్బన్ ఏరియా రూరల్ ఏరియా అని ఉంటాయి. అర్బన్ ఏరియా అంటే మీరు సిటీల్లో టౌన్ లో ఉన్న వాళ్ళకైతే 100,000 SFT మించి ఫ్లాట్ అనేది ఉండకూడదు, ఓన్ ఫ్లాట్ ఉండకూడదు. ఈ రకంగా ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్త క్షుణ్ణంగా పరిశీలించుకోండి. ఒక్క ప్యాన్ తప్పితే మిగతా వాటికి ఎక్కడ కూడా మన దగ్గర ప్రెసెంట్ యాక్సెస్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెస్ చేసేదానికి లేదు. కానీ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు మీరు చదివేటప్పుడు. అప్పుడు మళ్ళీ మీరు ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఇవన్నీ కూడా ముందే జాగ్రత్త పడండి. సో ఇది ఇంపార్టెంట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ముఖ్యమైన పాయింట్, ఇవన్నీ ఎప్పుడు తీసుకోవాలంటే April 1, 2025 తర్వాత ఎవరైతే ఇవన్నీ కూడా సర్టిఫికెట్స్ తీసుకోవాలి. మాకు 2024 March 31, 2024 రోజు నేను తీసుకున్నాను సరిపోతుందంటే అది యాక్సెప్ట్ చేయరు. అలాగే మేము 2023లో తీసుకున్నాం, 2022లో తీసుకున్నాం, లాస్ట్ ఇయర్ జనవరిలో తీసుకున్నాం. చాలా మంది ఇవే కామెంట్స్ పెడుతుంటారు, వాళ్ళకి చెప్తున్నాను ముఖ్యంగా March 31, 2024కి తీసుకున్నా కూడా యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ April 2025 తర్వాత తీసుకున్న వాళ్ళది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ మీరు ఇంతకుముందు తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ లేదా ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్ ఫస్ట్ April 2025 తర్వాత ఖచ్చితంగా తీసుకోండి. దెన్ SC ST సర్టిఫికెట్ ఏవైతే ఉంటాయో సో వీటికి ఏమి స్పెసిఫికేషన్ అంటూ లేదు ఎప్పుడు తీసుకోవాలని. సో SC ST వీళ్ళకి మాత్రం క్యాస్ట్ సర్టిఫికెట్ ఎప్పటిదైనా ప్రాబ్లం లేదు, లాస్ట్ ఇయర్ తీసుకోండి. లేదు బెటర్ ఇంకా మనకు ప్రాబ్లమ్స్ ఉండకూడదు కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ గా ఏదైనా ఉన్నా కూడా తీసేసుకోండి. దెన్ పర్టికులర్ గా మహారాష్ట్ర నుంచి తమిళనాడు నుంచి ఎవరైనా చూస్తుంటే వీళ్ళు ఖచ్చితంగా చూడండి, SC ST వచ్చి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఓబీసీ ఎన్సీఎల్ ఇవన్నీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలి మహారాష్ట్ర వాళ్ళు. తమిళనాడు వాళ్ళు వచ్చేసి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ నుంచి ST సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఒరిజినల్ గా ఉండాలి. సో అండ్ ముఖ్యంగా ఇవన్నీ కూడా ఒరిజినల్స్ ఉండాలి అని చెప్తూ, రెండోది PWD ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒరిజినల్ UDID కార్డ్ అనేది తీసుకోవాలి. అంటే సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోద్ది. ఈ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో నుంచి డిస్ట్రిక్ట్ డాక్టర్, ఆ హాస్పిటల్ కి మెయిన్ డీన్ ఆర్ డాక్టర్ ఉంటారు, సూపరింటెండెంట్ ఉంటారు, ఆ హాస్పిటల్ కి మెయిన్ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఈ సర్టిఫికేట్ PWD సర్టిఫికేట్ తీసుకోవాలి. స్టాంప్ ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, ఇవన్నీ కూడా ఒరిజినల్ అయి ఉండాలి. నేను డూప్లికేట్ తీసుకెళ్ళి అక్కడ పోతాను అంటే మళ్ళీ అక్కడ కౌన్సిలింగ్ లో మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఒరిజినల్ మళ్ళీ టైం ఇస్తారు తీసుకురమ్మని చెప్పి. కాబట్టి ముందే ఒరిజినల్ తీసి పెట్టుకొని ఉండండి. ఇది కూడా లేటెస్ట్ తీసుకోండి. మరి ఎంత ఫిజికల్ డిజేబిలిటీని యాక్సెప్ట్ చేస్తారంటే 40% అండ్ అబోవ్ ఫిజికల్ డిజేబిలిటీని యాక్సెప్ట్ చేస్తారు, దానికన్నా తక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయరు. కాబట్టి సర్టిఫికేట్ ఇచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా 40% కన్నా ఎక్కువ ఉందా లేదా అనేది మాత్రం చెక్ చేసుకుంటే ఆ కోటాలో తీసుకుని సీట్లు తీసుకునే వాళ్ళకి. దెన్ ఓబీసీ ఎన్సీఎల్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇన్ స్పెసిఫైడ్ ఫార్మాట్ ఆఫ్ జోసా 2024 ఫార్మాట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే 2025 ఫార్మాట్ లోనే ఉండాలి. అంటే ఇందాక చెప్పినట్టు ఎన్సీఎల్ ఓబీసీ ఎన్సీఎల్ అన్ని సర్టిఫికేట్లు మనము తీసుకెళ్ళడానికి ఉండదు. ఏదైతే మనకు ఫార్మాట్ స్పెసిఫై చేస్తారో అదే ఫార్మాట్ లో మనము తీసుకెళ్లాల్సి ఉంటుంది. దెన్ దీంతో పాటు మెడికల్ సర్టిఫికేట్, ఇందాక చెప్పినట్టు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. పాస్పోర్ట్ ఎవరైతే దాసాకు సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు పాస్పోర్ట్ కూడా ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు జోసా CSAB కి సంబంధించి. అండ్ దాసా అంటే నథింగ్ బట్ ఎవరన్నా ఫారినర్స్ ఇక్కడ రాస్తున్నారో సో వాళ్ళందరికీ సంబంధించిన సర్టిఫికేట్స్ గురించి ఇక్కడ స్పెసిఫై చేస్తారు. ఈ సర్టిఫికేట్, ఈ డాక్యుమెంట్ నేను టెలిగ్రామ్ లో పెట్టాను, ఒకసారి దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ CIWG అంటే గల్ఫ్ లో చదివిన పిల్లలకి సపరేట్ కోటా ఉంటుంది, CIWG కోటా అని. ఆ కోటాకు ఉన్న వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మీరు దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి దాన్ని తీసుకుని వెళ్తే సరిపోతుంది. అయితే ఇక్కడ జోసాకి, CSAB కి, దాసాకి, CIWG కి కన్ఫ్యూజ్ అవ్వకండి. జోసా, CSAB అనేవి మన ఇండియన్ సంబంధించి మన స్టూడెంట్స్ అందరికి సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన ప్రాసెస్ ఇది. అండ్ దాసా అనేది ఫారినర్ సంబంధించింది. అండ్ CIWG అనేది గల్ఫ్ లో చదివే పిల్లలకి సంబంధించింది. సో వీటికి సంబంధించిన ఇంకొక వీడియో ఆల్రెడీ చేస్తున్నాను, లేదా దీని గురించి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ పెట్టండి, దానికి సంబంధించి వీడియో అయితే ఇంకోటి చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.